भारत राष्ट्र समिति (BRS) के वर्किंग सदर के रामाराव (KTR) ने आरटीसी किरायों में इजाफे के खिलाफ एहतजाज की क़ियादत की। ये एहतजाज जुमेरात 9 अक्टूबर को बसभून हैदराबाद में मुनक़िद हुआ। सीनियर रहनुमा टी हरीश राव, तलासानी श्रीनिवास यादव, सुबीथा इंदिरा रेड्यावर, टी पद्मा राव भी एहतजाज में शामिल हुए। रहनुमाओं और कारकुनों ने रेतीफाइल और मेदीपुट्टनम से आरटीसी बसों में सफ़र करते हुए एहतजाज किया। उन्होंने किरायों में हालिया इजाफे की मजम्मत की। KTR ने मुतालबा किया कि इजाफा फौरी तौर पर वापस लिया जाए। उन्होंने कहा कि ये इजाफा आम मुसाफिरों और मजदूरों पर बोझ डाल रहा है। BRS रहनुमाओं ने हुकूमत पर अवामी मसाइल से गफलत बरतने का इल्ज़ाम लगाया। एहतजाज में पार्टी कारकुनों की बड़ी तादाद ने हिस्सा लिया। KTR ने खबरदार किया कि अगर किराए वापस न लिए गए तो एहतजाज मजीद शिद्दत इख्तियार करेगा। మొన్నటి వరకు 1300 రూపాయలున్న బస్ పాసు ఇప్పుడు 1630 రూపాయలైంది. ఒక నిరుద్యోగ యువకుడి మీద 330 రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. ఆడోళ్ళకు ఫ్రీ అంటే మగ పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఇవాళ ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసే యువకుడు, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక్కొక్క రోజు టికెట్ మీద 10 నుంచి 20 రూపాయలు పెంచాం. 20 రూపాయలు పెరిగిందంటే నెలకు 600 రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది. ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు గాని, చిరు ఉద్యోగులు గాని, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 300 నుంచి 600 రూపాయల భారం వేసింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ తమ్ముడు ఉమేష్ మీద 300 రూపాయల భారం పడ్డది. రేవంత్ రెడ్డి ఈ నిరుద్యోగ యువకులకు ఏం చెప్పినాం ఆ రోజు? ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4000 వృద్ధి ఇస్తాను. 4000 నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులను మోసం చేసింది రేవంత్ రెడ్డి. పైగా బస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మేము పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన